హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ఈరోజు మీకు కొత్తిమీర రైస్ని ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. నేను దీనికి కావాల్సిన కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మినపప్పు అన్నీ ముందుగానే తీసి పెట్టుకున్నాను. కొత్తిమీరని సన్నగా తరిగి వాటర్లో కడిగేసి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నిటినీ కూడా మనం ఫస్ట్ ఒక గ్రేవీ లాగా తయారు చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ కోసం అవన్నీ రెడీ చేసుకున్నాను. దీనికంటే ముందుగానే నేను రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాను. అది కూడా పొడి పొడిగా ఉండేట్టుగా చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు అన్నీ కొద్దిగా అంటే మనం గ్రేవీ కోసం తయారు చేసుకున్న ఐటమ్ కోసం అన్నట్టు. ఆయిల్ వేడి కాగానే పసుపు, మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నామో నేను ఫస్ట్ చూపించాను కదా మీకు, అవన్నీ వేసాను నేను. వీటంతటిని కూడా మంచిగా వేగనివ్వాలి. మనకి ఏదైనా కూడా అండి మంచిగా వేగితే ఆ ఫ్లేవర్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లోనే నేను కొత్తిమీర వేసుకున్నాను అండ్ దానికి ఎలా అయితే మనం పచ్చిమిర్చికి సరిపడినంతగా ఉప్పు వేసుకున్నాను. దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తడి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దీన్ని మనం మెత్తగా అయినా చేసుకోవచ్చు, కొంచెం కచ్చా పచ్చాగా కూడా నూరుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం మెత్తగానే చేసుకున్నాను. ఎవరి వీలు తగ్గట్టు ఏ రెసిపీ చెప్పినా కూడా అండి వాళ్ళ వీలు తగ్గట్టు మనం వాటిని అడ్జస్ట్ చేస్తూ తీసుకోవచ్చు. మళ్ళీ ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసుపు, పల్లీలు, ఇంకా కావాలనుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కాజు కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు మార్నింగ్ టైంలో తింటున్నప్పుడు కాజు అట్లా వేసుకుంటే బాగుంటుంది. స్వీట్ కార్న్ ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు. నేను ఇది డిన్నర్ కోసం అని చెప్పి చేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో వేసుకోలేదు. అండ్ ఫస్ట్ మనం కోసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది ఉల్లిగడ్డలు అవన్నీ వేయాలి. అవి మంచిగా వేగిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ కొత్తిమీర మిశ్రమాన్ని దీంట్లో వేసి ఒక 1 మినిట్ వరకు క్యాప్ పెట్టి ఉంచాలి. అప్పుడు ఆ గ్రేవీ అంతా కూడా ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ వేసిన ఉప్పు తక్కువ అనిపిస్తే మీకు అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఈ మిశ్రమం అంతా మంచిగా రైస్కి మొత్తం మనం చేసుకున్న గ్రేవీ అంతా పట్టే వరకు మంచిగా కలిపి క్యాప్ పెట్టేసేయాలి. ఇక్కడ నిమ్మకాయలు ఎందుకు అంటే కొంతమంది పులుపు తింటారు, కొంతమంది తినరు. పులుపు తినని వాళ్ళకైతే పక్కకు పెట్టేసేయచ్చు, లేదు అంటే ఒక నిమ్మకాయని పిండుకుంటే బాగుంటుంది. నేను మా వాళ్ళు తింటారు కాబట్టి ఒక హాఫ్ నిమ్మకాయని పిండేసుకున్నాను. కొత్తిమీర రైస్ రెడీ అయిందండి.